హలో హాయ్, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఇప్పుడు నర్సరావుపేటలో ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డ్ కాడికి నేను వచ్చాను. చూస్తున్నారు కదా, డంపింగ్ యార్డ్లో నేను నా మనవాళ్ళిద్దరు, నా చిన్న బిడ్డ పిల్లలు వచ్చాము. అక్షయ్ పాల్, రవీంద్ర పాల్. మరి మేము డంపింగ్ యార్డ్ చూడడానికి వచ్చాము. అయితే చూస్తే నాకు చాలా సంతోషం కలిగింది, మంచి ఆలోచన కలిగింది. ఇది వచ్చేసరికి నర్సరావుపేట నుండి దరిగా ఈ డంపింగ్ యార్డు, అటు వచ్చేసరికి క్రైస్తవుల సమాధులు స్థలాలు ఉన్నాయి. ఇది గుంటూరు రోడ్డుకి కలుస్తూ ఉంది. హైవే ఇది గుంటూరు రోడ్లో కలుస్తుంది, ఓవర్ బ్రిడ్జి. బండ్లన్నీ ఊళ్ళోకి వెళ్లకుండా, సిటీలోకి వెళ్లకుండా ఊరి చివరి తూర్పు వైపు నుండి ఈ గుంటూరుకి వెళ్తుందన్నమాట. గుంటూరు రోడ్లో కలుస్తుంది ఇది. అయితే ఈ డంపింగ్ యార్డ్లో ఎంతోమంది కృషి ఉంది. పారిశుద్ధ్య కార్మికులు ఎంతోమంది ఊడ్చి ఎత్తి మరి ఆ ట్రక్కుల్లో వారు వేసుకొని వచ్చి, ఇది చూస్తున్నారు కదా, ఇది మధ్యలో నుంచి దోవ ఉంది. ఈ దోవకి ఇరువైపులు ఈ పక్క వేస్తున్నారు, ఈ పక్క వేస్తున్నారు. చూశారు కదా, పెద్ద మిషన్ ఒకటి ఉంది. మరి ఎంతోమంది పారిశుద్ధ్య కార్మికులు ఈ విధంగా శ్రమ చేస్తే కానీ సిటీ మొత్తం శుభ్రం అవుతుంది. సిటీ మొత్తం శుభ్రం అవుతూ ఉంది. క్లీన్గా, గ్రీన్గా ఉండటానికి, అందంగా ఉండటానికి ఎంతోమంది కార్మికులు శ్రమ చేస్తున్నారు. వాళ్ళని మనం అభినందించాలి. సిటీ మొత్తం ఈ విధంగా అందంగా మరి ఉండటానికి కారకులు చాలామంది పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళని మనం అభినందించాలి. కానీ వాళ్ళకి తగిన గుర్తింపు లేదు. చూస్తున్నారు, ఒక పేదవాడు ఏరుకుంటున్నాడు. ఆయన ప్లాస్టిక్ వస్తువులు సేకరిస్తున్నాడు. మరి మన దేశం ఇంకా ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉందంటే, ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి రంగాలు లేవు, చేయడానికి పనులు లేవు. ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళకి గిట్టుబాటు రేట్లు అయితే మనకి అందరికీ లేవు. పారిశుద్ధ్య కార్మికుల్లో ఉన్నటువంటి పెద్ద దౌర్బల్యం, చేసేదేమో అట్టడుగు వర్గాల వారు. ఈ పారిశుద్ధ్య కార్మికులు ఇంత శ్రమ చేస్తుంటే వాళ్ళని 20-25 సంవత్సరాల నుంచి పర్మనెంట్ లేకుండా వాళ్ళని కార్మికులు, ఇది వాళ్ళని ఏమంటారు, పర్మనెంట్ లేకుండా రోజువారీ కూలీలుగా తక్కువ జీతాలతోటి వాళ్ళని 20-25 సంవత్సరాల నుంచి పనులు చేయించుకుంటున్నారు. 2-3 సంవత్సరాలు కాగానే వాళ్ళని పర్మనెంట్ చేయాలి, పారిశుద్ధ్య కార్మికుల్ని. అలా కాకుండా ఈ అట్టడుగున ఉన్నటువంటి వర్గాల్లో ఎస్సీలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా ఈ సిటీ మొత్తం మీద పారిశుద్ధ్య కార్మికులు ఎవరయ్యా అంటే ఎస్సీ, దళిత వర్గాల్లో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలు. వాళ్ళని ఎంతో ఉపయోగపెట్టుకుంటున్నారు. ఈ భయంకరమైనటువంటి మురికి, మలమూత్రాలు శుభ్రం చేసి, వాగులు వంకలు ఉన్నటువంటి చెత్తని ఏరి, సిటీల్లో ప్రతి బజార్లో ఉన్నటువంటి ప్రతి లెట్రిన్, ప్రతి మరి మలమూత్రాలకు సంబంధించినటువంటి సైడ్ కాలువలో, ఆ చిన్నటువంటి మూల ప్రాంతాలకు కూడా వెళ్ళి అంత శుభ్రం చేసే వాళ్ళని తక్కువ జీతాలతోటి ఎక్కువ మందిని పెట్టుకొని పనులు చేయించుకుంటూ, ఆ పైన ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వర్గాలేమో ఆఫీసర్లు, కింద శుభ్రం చేసేటువంటి వాళ్ళేమో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ బిడ్డలు. వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళని 2-3 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళని, 2-3 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలి. ఆఫీసుల్లో ఇది కూర్చొని రెవెన్యూ కానీ ప్రతి డిపార్ట్మెంట్లో 2-3 సంవత్సరాలు చేస్తేనే వాళ్ళకి మంచి జీతాలు, ఎంతో గౌరవ మర్యాద ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం గౌరవం లేదు, మర్యాద లేదు. తక్కువ జీతాలతో ఎక్కువ మందిని పెట్టుకుని పనులు చేయించుకుంటూ వాళ్ళని ఈ విధంగా దిగజారుస్తున్నారు. ఇమీడియట్గా చూస్తున్నారు కదా, ఎంత మస్టు మురికి
భయానకమైనటువంటి పరిస్థితులు, రోగాలు, రొప్పులు, ఎలర్జీలు, మరి దీర్ఘకాలికమైనటువంటి ఊపిరితిత్తుల సమస్యలు, రకరకాలైనటువంటి భయంకరమైన వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి పారిశుద్ధ్య కార్మికులకి. వాళ్ళకు ఉన్నతమైనటువంటి గుర్తింపు, ఉన్నతమైనటువంటి మరి జీతభత్యాలు, ఈ విధంగా వాళ్ళని గౌరవించాల్సినటువంటి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాల్సినటువంటి మరి మన ప్రభుత్వాలు వాళ్ళని తక్కువ జీతాలతోటి ఎక్కువ మందిని పెట్టుకుని 20-25 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళని కూడా పర్మిట్ చేయకుండా మరి తక్కువ జీతాలతో పని చేసుకుంటున్నారు. కాబట్టి నాకైతే చాలా బాధగా ఉంది. ఇమ్మీడియట్లుగా పారిశుద్ధ్య కార్మికులకు ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను తీసేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంది. ఉదాహరణకు చూస్తే విలువగలటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో 40-50 వేలు లక్షల్లో జీతాలు తీసుకుంటూ మరి ఈ సమాజానికి ఎంతో కీడు చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి, లంచాలకు అలవాటుపడి. కానీ పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్టపడి పని చేసుకుంటూ ఉన్నప్పటికీ తక్కువ జీతాలతోటి ఎక్కువ పని చేయించుకుంటూ మరి ఎంతోమందిని వాడుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఒక్కసారి కళ్ళు తెరవాలని, ఈ కార్మికులు కూడా సంఘటితమయ్యి యూనియన్లుగా తయారై వారికి రావాల్సినటువంటి ఇట్లా మేతలురా చేసిన పని గిట్టుబాటు ధరలను, మంచి జీతాలను కల్పించుకునేటువంటి బాధ్యత మరి కార్మికులకు కూడా ఉంది. కాబట్టి కార్మికులు కూడా సంఘటితమయ్యి ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో చేసిన పనికి గిట్టుబాటు ధరను కల్పించుకొని ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని నేను మనసారా కోరుకుంటూ, ఇట్లు మీ విశ్వనాథుడు శ్రీనివాస్. ఉంటా మరి.